లక్ష్మీనారాయణ గారు, అలాగే మరో ప్రధాన వక్తగా క్రియా యూనివర్సిటీ బెంగళూరు ప్రొఫెసర్ డాక్టర్ గుండెమేడ సాంబయ్య గారు, అలాగే డాక్టర్ కాకాని సుధాకర్ గారు అందరూ పాల్గొంటారు. కాబట్టి అంబేద్కర్ గారిని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి, ఫలాలు తిన్న ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలి. ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం అంతా ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేశాడు. అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతులు జరుగుతా ఉన్నాయి. ఇదే సందర్భంలో విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇవాళ ఏర్పడినటువంటి టీడీపీ కూటమి ఆ ప్రభుత్వం ఇవాళ స్మృతివనాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి ప్రైవేటు నిర్వహణలో కొనసాగించేటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడతాం. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని ఏదైతే ప్రయత్నం చేశారో దానికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను రక్షించాలని చూస్తున్నటువంటి ఆదివాసుల మీద నిలబడటం, అలాగే ఈ దేశంలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు పాల్పడుతూ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నాయి. ఇవాళ P4 పేరుతో చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ఇవాళ దళిత పీడిత కులాల ప్రజల్ని చెప్తా ఉన్నాయి. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామంటూనే ఈ దేశంలో ప్రైవేటీకరణకు పాల్పడతారు, ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కాపాడతారు, ఈ దేశంలో హిందూ మతోన్మాదులు పేటరేగి దళితుల మీద, ముస్లింల మీద, ఆదివాసుల మీద దాడులు చేస్తారు. ఇటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి నూతన సమాజం కోసం కలగన్నాడు. ఆయన జీవితం అంతా కృషి చేశాడు. దానికి తిలోదకాలు ఇస్తా ఇవాళ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ వాళ్ళని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంబేద్కర్ ఆశయాలను ఒక్కరు కూడా కొనసాగించడం లేదు. ముఖ్యంగా పాలకులు అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా ఈ దేశంలో సంఘ పరివార శక్తులకు సహాయం చేస్తూ ఉన్నారు, తోడ్పడుతూ ఉన్నారు. ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పాలక వర్గాలకి ఇవాళ టీడీపీ కూటమి దాసోహం చేస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్మృతివనాన్ని కాపాడుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. ఆదివాసుల మీద హత్యాకాండలు ఆపాలి. ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్నటువంటి హత్యాకాండలు ఆపాలి. ఈ దేశంలో వక్ఫ్ పేరుతో ముస్లింల హక్కులు హరిస్తున్నటువంటి వక్ఫ్ చట్టాన్ని, సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ దేశంలో మహిళల మీద అత్యాచార హత్యలు ఆపాలి. ఈ దేశంలో దళితుల మీద దాడులు ఆపాలి. ఇవి అన్నిటికీ భిన్నంగా మొత్తంగా ఇవాళ పాలక వర్గాలు ఇవి కొనసాగిస్తున్నాయి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకి ఇవాళ దండలేసి నమస్కరించే హక్కు పాలకులకు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన చేసిన త్యాగనిరతని ఎత్తిపట్టాలని, ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని ముందుకు తీసుకెళ్లాలని కుల నిర్మూలన పునర్సమితిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.